15 years అనుకుంటా, 15 లాంగ్ ఇయర్స్ అనిపిస్తుంది. ఏఎంఐ చేసే స్టార్ట్ చేస్తే 15, యా లీడ్ హీరోగా స్టార్ట్ చేసింది 13 years. సో ఒకసారి టిల్ట్ అయ్యి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే 15 yearsలో నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా చాలా తక్కువే అండి, అండ్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అంతే. 18 or 19 అంతే. ఒకటి ఫస్ట్ నుంచి వెరీ క్లియర్, నాకు నచ్చితే చేద్దాం, నచ్చకపోతే కూర్చుందాం ఇంట్లో, కానీ నెవర్ దే వాజ్ ఎ ప్రెషర్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఏం నెక్స్ట్ సినిమా లేదు. సో ఇప్పుడు చూసింటే కనుక కొన్ని ఇయర్స్ అసలు నాది 1 or 2 years కొన్ని ఫిల్మ్స్ అసలు 0 films, కొన్ని ఇయర్స్ ఏమో 3-4 films వస్తాయి. సో ఇట్స్ బేసికలీ నాకు కథ నచ్చితే చేయడమే. అట్లాంటి కాన్షియస్ డెసిషన్తోనే మూవ్ అవుతూ ఉన్నాను. ఈవెన్ జటాధార కూడా ఇప్పుడు చూసినా సరే సంథింగ్ డిఫరెంట్, నేను ఎప్పుడు చేయింది. ఎవ్రీ ఫిల్మ్ చూసుకున్నా సరే, SMS, దాని తర్వాత ప్రేమ కథ చిత్రం, దాని తర్వాత 1-2 వర్క్, దెన్ కృష్ణం కలిపి ఇద్దరిని కానీ, సమ్మోహనం, శమంతకమణి, నన్ను దోచుకుంది ఒకటే, బలి మంచి రోజు, శ్రీదేవి సోడాస్, అంటే లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో వెరీ ఫార్చునేట్ ఏంటంటే మనకు మంచి అవకాశం దొరికింది, మంచి క్యారెక్టర్స్ ప్లే చేసే అవకాశం. జనరల్గా అంటే ఆర్టిస్ట్ని తీసుకుంటే వాళ్ళకంటూ ఒక ఇష్టమైన జోనర్స్ ఉంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ లైక్ మీ పాత ఫిల్మ్స్ చూసుకుంటే ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్ జోనరాస్, అంటే వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ లైక్ సెలెక్టింగ్ ఎ జోనరా అన్న దాని మీద కానీ, ఒక కథని ఎంచుకోవడంలో కానీ, సో అది ఎలా? బేసికలీ నాకు ఫేవరెట్ జోనర్ అంటూ ఏం లేదు. సో దట్స్ వన్ అడ్వాంటేజ్. జనరల్గా ఫేవరెట్ జోనర్స్ అంటే ఆల్వేస్ కీప్ ట్రైయింగ్, అదొకటే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఒకటి దే ఆర్ 2 things ఐ ఆల్వేస్ ఫాలో. ఒకటి ఒక కథ మన దగ్గరికి వచ్చినప్పుడు రేపు ఒక ఆడియన్స్గా ఆలోచిస్తాను, రేపు ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి ఒక సినిమా నేను చేసినా చేయకపోయినా ఇలాంటి ఒక సినిమా చూస్తానా లేదా. దెన్ కమ్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశానా లేదా. సో ఒకవేళ సేమ్ క్యారెక్టర్ రిపీట్ చేస్తున్నా అంటే కనుక దిస్ ఆల్వేస్ సంథింగ్ లైక్ ఓకే లాస్ట్ టైం చేశాను, ఇది కూడా సింపుల్ చేసేస్తాను అన్నాను. సో దే వోంట్ బి ఎక్సైట్మెంట్, భయం కూడా ఉండాలి. ఒక కొత్త క్యారెక్టర్ వచ్చినప్పుడు ఓకే ఇది ఎలా చేస్తాను అని ఒక భయం ఉంటుంది. ఆ భయం వచ్చినప్పుడు దెన్ మనం కొద్ది గ్రౌండ్ వర్క్ చేస్తాం, ట్రై టు అబ్జర్వ్, అండ్ ఆల్సో వి గ్రో యాజ్ అన్ యాక్టర్. రకరకాల క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దెన్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, నాట్ ఫిక్స్డ్ మెథడ్ ఉండాల్సిన అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే నాకు ఫ్రెష్గా ఉంటుంది, భయం ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్గా చేసిన క్యారెక్టర్ అంటే నాకే బోర్ కొడుతుంది ఆ చేయడం, నాకే బోర్ కొడుతున్నట్టు ఆడియన్స్కి డెఫినెట్గా బోర్ కొడుతుంది. సో ద ఐడియా ఇస్ వెరీ సింపుల్, ఆడియన్స్కి నచ్చే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఒక సినిమా చూస్తారా లేదా. అండ్ సెకండ్, నేను సేమ్ ఒక స్టీరియోటైపు ఒక కైండ్ ఆఫ్ జోనర్కి ఫిక్స్ అయిపోతే మనకి లాంగ్ రన్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ నా కెరియర్లో రకరకాల జోనర్స్ చేసాం, రకరకాల క్యారెక్టర్స్ చేసాం. దానివల్ల ఏంటంటే ఒక వైడ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి నా దగ్గరికి. లాంగ్ రన్ ఉంటుంది కెరియర్ వైజ్ కూడా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమాలు ఆడకపోయినా సరే యాజ్ అన్ యాక్టర్గా మనం పాస్ అవుతున్నప్పుడు దెన్ పీపుల్ విల్ నోటీస్ ఇట్, పీపుల్ విల్ నోటీస్ దాట్ అండ్ యూ విల్ గెట్ ఇంట్రెస్టింగ్ రోల్స్. ఎవల్యూషన్ అనేటువంటిది కామన్, లైక్ ప్రతి దీంట్లోనే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సినిమాస్ లైక్ లాస్ట్ 10-15 yearsలోనే చాలా చేంజెస్ వచ్చాయి. సో అంటే మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి చూసుకుంటుంటే విపరీతమైన చేంజెస్ కనబడతా ఉన్నాయి. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అయితే ఇంకా ఎక్కువ. సో ఈ చేంజెస్ అన్నీ కూడా ఒక నటుడిగా మీ మీద ఎలాంటి ప్రభావం చూపించాయంటే ఏం చెప్తారు? మోర్ దెన్ నటుడిగా, నాకన్నా నటుడిగా ఐ డోంట్ థింక్ ఇట్ చేంజ్డ్ మచ్. బికాస్ ఇప్పుడు చూస్తుంటే డైరెక్టర్స్ మీద, ఫిల్మ్ మేకర్స్ మీద, ప్రొడ్యూసర్స్ మీద ఎక్కువ బర్డెన్ పడింది. యాజ్ అన్ యాక్టర్గా వాట్ ఐ వాస్, ఇప్పుడు కరెక్టర్కి జస్టిఫైడ్ పర్ఫార్మెన్స్ చేయాలి అంతే. బేసికలీ ఇట్స్ ఓన్లీ దట్. మేబీ చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్ మైట్ వేరీ. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, సింగిల్ థ్రెడ్ మీద రన్ అయ్యే ఫిల్మ్స్, అట్లాంటి ఫిల్మ్స్ కొద్ది రిస్క్ ఈ రోజుల్లో.